Hi friends, this is Kavita. Welcome to our channel. Today top quiz questions. First question. బాధ్యతాయుతమైన ప్రభుత్వం సమిష్టి బాధ్యత అనేవి ఏ ప్రభుత్వ ప్రధాన లక్షణాలు? ఆప్షన్స్ ఏ అధ్యక్ష తరహా ప్రభుత్వం, బి పార్లమెంటరీ ప్రభుత్వం, సి ఏకకేంద్ర ప్రభుత్వం, డి సమాఖ్య ప్రభుత్వం. The right answer is option B. పార్లమెంటరీ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో రాజ్యాంగబద్ధమైనది ఏది? ఆప్షన్స్ ఏ మండల సంఘాలు, బి నీతి ఆయోగ్, సి జిల్లా ప్రణాళికా సంఘం, డి జాతీయ మహిళా కమిషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జిల్లా ప్రణాళికా సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసే రికార్డు సృష్టించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ ఏ జ్యోతి బసు, బి గెగాంగ్ అపాంగ్, సి పవన్ కుమార్ చామ్లింగ్, డి డిడి లపాంగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పవన్ కుమార్ చామ్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ఏ అధికారంలో అంతర్భాగంగా రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు? ఆప్షన్స్ ఏ కార్యనిర్వహణాధికారం, బి శాసనాధికారం, సి న్యాయాధికారం, డి విచక్షణాధికారం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విచక్షణాధికారం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కేంద్ర హోంశాఖ పరిధిలోకి రానిది ఏది? ఆప్షన్స్ ఏ అంతర్రాష్ట్ర మండలి, బి మండల సంఘాలు, సి సిబిఐ, డి నూతన రాష్ట్రాల ఏర్పాటు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సిబిఐ. ఫ్రెండ్స్, మీకు ఈ క్విజ్ క్వశ్చన్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.